మనం షిరిడిలో ఉన్నాము, థీమ్ పార్క్ లో ఉన్నాము. ఇక్కడ చాలా అందమైన ప్లేసు. మరి మీకు ఒక అద్భుతమైన వీడియో చూపిపోతున్నాం. తప్పకుండా చూడండి ఈ వీడియోని. పిల్లలు అందరూ ఎంజాయ్ చేస్తారు అనుకుంటున్నాం. ఎంటీవీ మయూరి మీడియా. మనం షిరిడీలో ఉన్నాము. మీరు చూసేది షిరిడి ఊరు ఇది. తర్వాత సాయిబాబా గారు బయట పార్క్ ఉంది, ఆ పార్క్ చూస్తున్నారు. తర్వాత ఆ ఏరియా మొత్తం మన షిరిడీలోది ఆ ఏరియా మొత్తం చూడండి. ప్రతి ఒక్కళ్ళు భక్తులంతా గుళ్ళోకి వెళ్ళటానికి బయలుదేరారు. ద్వారకామాయి దానికి వెళ్తున్నారు అందరూ. ఇది ద్వారకామాయి వెళ్ళటానికి దారి. తర్వాత అక్కడ ప్రతి షాపింగు చేసుకుంటా ఏం కావాలో అది కొనుక్కుంటా భక్తులంతా ప్రసాదాలు కానీ ఏదన్నా కొనుక్కుంటా తర్వాత గుళ్ళోకి వెళ్తారు. ఈ ఏరియా మొత్తం షాపింగ్ ఏరియా. మీరు చూస్తుందంతా ఈ ఏరియా మొత్తం షాపింగ్ అయినాక ఈ ఎంట్రన్స్ గుళ్ళోకి వెళ్తారు. ఆ తర్వాత ఇది బయట క్యూ ఉంటుంది. ఈ షాపింగ్ ఇదంతా ఇక్కడ ప్రశాంతంగా షాపింగ్ చేసుకొని ప్రతి ఒక్కళ్ళు కావాల్సిన వస్తువులన్నీ కొనుక్కుంటారు. ఆ తర్వాత గుళ్ళోకి వెళ్తారు. భక్తులు ఎంతో ప్రశాంతంగా ఉంటుందనేది ఒక నమ్మకం షిరిడి అంటే. షిరిడీలో విషయం ఏంటంటే షిరిడి వెళ్ళిన వాళ్ళంతా చాలా ప్రశాంతంగా ఉంటుంది, చాలా బాగుంటుంది అని అంటారు ప్రతి ఒక్కళ్ళు. వాస్తవంగా నిజంగా షిరిడీలో అంత ప్రశాంతత దొరికిద్ది. ఆ గుళ్ళో కూర్చున్నప్పుడు ఎంతో ప్రశాంతంగా, డిస్టర్బెన్స్ ఎక్కువగా షిరిడీలో ఉండదు. భక్తులంతా చాలా హడావుడి పడకుండా ఎవరి పని వాళ్ళు ఏం కావాలంటే అది కొనుక్కుంటా. ఇక తర్వాత ఇక ఆంజనేయ స్వామి ఎంట్రన్స్ అయినాక ఆంజనేయ స్వామి బొమ్మ ఉంటుంది. అక్కడ అందరూ దండం పెట్టుకొని స్వామిని బయటికి వచ్చేస్తారు. ఇది మరి బయటికి వచ్చినాక ఈ ఏరియా మొత్తం ఇక్కడ ఈ డ్యాన్స్ చేస్తున్న వాళ్ళంతా మార్వడీసు. వాళ్ళంతా అది ఒక పండగ వాతావరణంలాగా పిల్లలు పెద్దవాళ్ళు వాళ్ళంతా హ్యాపీగా గడుపుతారు. ఈ తర్వాత ఇది లోపల ద్వారకామాయి లోపల ఈ వాటర్ ఫాల్ ఉంటుంది. ఈ వాటర్ ఫాల్ ఈ ఏరియా మొత్తం ఇది గజస్తంభం. ఈ ఏరియా మొత్తం చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఆ తర్వాత దీపాలు వెలిగిస్తారు ఈ ఏరియాలోనే. కొంతమంది లక్ష దీపాలని ఎవరు మొక్కున్నారో వాళ్ళ మొక్కులు తీర్చుకోవడానికి ఈ ఏరియాకి వస్తారు. ఈ ఏరియాలో మొత్తం ప్రశాంతంగా తిరుగుతా వాళ్ళు కాసేపు కూర్చొని చాలా ప్రశాంతంగా. ఇది దీపాలు వెలిగించే ఏరియా ఇదంతా. ఇక్కడ దీపాలు వెలిగించి వాళ్ళ మొక్కులు తీర్చుకుంటారు. ఈ ఏరియాలో చాలాసేపు ఉండి దీపం వెలిగించుకొని తర్వాత ఈ ఏరియాలో కూర్చుంటారు. ఈ ఏరియాలో కూర్చున్నప్పుడు అసలు చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇది బాబా గారి అక్కడ ముస్లిమ్స్ ఒక దర్గా ఉంది లోపల షిరిడీలో. అది దర్గా ఇంతకుముందు చూసింది. ఇది బయట షిరిడి బయట ద్వారకామాయి దారికి వెళ్ళటానికి ఈ ఏరియా మొత్తం ఇక్కడ ప్రశాంతంగా చాలా బాగుంటుంది. ఆ తర్వాత మరి ప్రతి ఒక్కళ్ళు ప్రశాంతంగా ఉండాలనే ఆలోచన చేస్తారు తప్పితే డిస్టర్బెన్స్ ఉండదు, గొడవ ఉండదు షిరిడీలో. అసలు భక్తులు చాలా నెమ్మదిగా ప్రశాంతంగా ఉంటారు షిరిడీలో. మరి ఆ ఏరియా అంతా తిరిగినంతసేపు చాలా ప్రశాంతంగా ఉంటుంది. షిరిడీ అంతా గుడి దగ్గర కానీ ఆ ఏరియాలో ఎక్కడైనా సరే. కొంతమంది షాపింగ్ అయినాక కాసేపు కూర్చొని గుడి దగ్గర ఏదైనా ప్రసాదం అది తీసుకున్నాక ప్రసాదాలు తింటూ ఉంటారు. కొంతమంది ప్రసాదాలు తీసుకొని జనాలకి పంచుతారు. అక్కడ ఎవరు మొక్కులుంటే ఆ మొక్కులు తీర్చుకుంటారు. ఇప్పుడు చూసేదల్లా మీరు ఈ ఏరియా మొత్తం
చావడి ఏరియా. ఆ చావడి కనపడేదల్లా చావిడేను. ఇక్కడ మరి గురువారం రోజు చావడి దగ్గర దాదాపు 1 గంట సేపు దాకా భక్తులంతా కూర్చొని భక్తులంతా పూజ చేయటం, భజనలు చేసుకోవటం. ఆ తర్వాత పల్లకి ఇక్కడ నుంచే స్టార్ట్ అయింది. పల్లకి తీసుకొస్తారు ఇక్కడికి. ఆ పల్లకి తెచ్చేదాకా ఈ ఏరియా మొత్తం జనాలు ఇటుపక్క అటుపక్క కింద కూర్చొని ఉంటారు, పిల్లలు ఆడవాళ్ళు అందరూ. ఇక పల్లకి తీసుకొచ్చినాక ఆ పల్లకి తీసుకొని బయలుదేరుతారు. ఇది పార్ట్ 1. నెక్స్ట్ 2 రోజుల తర్వాత పార్ట్ 2 పెడతాం. మీరు షిరిడి అంతా ప్రశాంతంగా భక్తులంతా చూస్తారని M3 మయూరి మీడియా యూట్యూబ్లో కొడితే వచ్చింది. అందరికీ నమస్కారం.